భగవంతుడైనటువంటి ఆ కేశవుణ్ణి ఎప్పుడూ కీర్తించాలి. మురరిపుం చేతో భజ, మన యొక్క మనస్సుతో ఎప్పుడు ఆ మురాసురుణ్ణి చంపినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరించాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ, శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, మన 2 చేతులతో ఆ శ్రీధరుణ్ణి అర్చించాలి, పూజ చెయ్యాలి. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. చెవులతో ఏం చేయాలి? చెవులతో ఆ భగవంతుడి గురించినటువంటి నామాల్ని, రూపాల్ని, గుణాల్ని, లీలల్ని శ్రవణం చేయాలి, వినాలి. భగవంతుడి గురించి వింటే ఆయన పట్ల మనకి ప్రేమ, అనురాగం కలుగుతాయి. అలా ప్రేమానురాగాల్ని పెంపొందించుకునే మార్గం శ్రవణం. కాబట్టి మన చెవుల్ని భగవంతుడి గురించి వినడంలో వినియోగించాలి. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం. కళ్ళతో ఏం చేయాలి? ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించాలి. వాళ్ళ కళ్ళతో మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడం. తర్వాత కాళ్ళతో ఏం చేయాలి? ఆయన యొక్క ఆలయానికి నడిచి వెళ్ళాలి. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భగవంతుడు ఎన్నెన్నో లీలలు జరిపినటువంటి ఎన్నో మహాపుణ్యక్షేత్రాల్ని మనం సందర్శించవచ్చు, కాళ్లతో అక్కడికి నడిచి వెళ్ళవచ్చు. అది తరువాత జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం. ముక్కుతో ఏం చేయాలి? భగవంతుడి పాదపద్మాలకి అర్పించినటువంటి ఆ తులసి దళాల్ని, సువాసన కలిగినటువంటి పుష్పాల్ని మనం వాసన చూడాలి. భగవంతుడికి అర్పించినంత మాత్రాన ఒక పువ్వు యొక్క వాసన మారిపోతుంది. అంటే పువ్వుకి సహజంగానే ఎంతో పరిమళం ఉంటుంది, కానీ భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆ పుష్పానికి ఒక ఆధ్యాత్మిక పరిమళం సంతరిస్తుంది అన్నమాట. అటువంటి భగవంతుడికి అర్పించినటువంటి పుష్పాల్ని, తులసి దళాల్ని మనం వాసన చూస్తే మనం కూడా ఆధ్యాత్మిక స్ఫూర్తి కలుగుతుంది మనకు కూడా. తర్వాత మూర్ధన్నమాధోక్షజం, మన తలతో మన యొక్క శిరస్సుని వంచి ఆయనకు నమస్కారం చేయాలి. ఈ విధంగా మన కళ్ళని, కాళ్ళని, చేతుల్ని, చెవుల్ని, అన్ని అవయవాల్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తే భగవంతుడి పట్ల ప్రేమ, అభిమానం, భక్తి, అనురాగం పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. భగవంతుడికి చేరుకునే మార్గం ఇదన్నమాట. మన యొక్క ఈ ఇంద్రియాల్ని భగవత్ సేవలో వినియోగించడమే భగవంతుడిని చేరుకునే మార్గం. ఇది ఈ అందమైనటువంటి శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హరే కృష్ణ.